క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, దేవుడు ప్రతి మనిషికి జన్మను ప్రసాదిస్తున్నాడు. మానవ జన్మల వెనుక దేవునికున్న ప్రణాళిక, సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందు ఆయన నిర్ణయించుకున్నది అని గతములో ఎన్నో పాఠాల ద్వారా మీరు తెలుసుకున్నారు. జన్మనిచ్చేది దేవుడు. తల్లి గర్భంలో ప్రతి జన్మకు ఆకారాన్ని రూపొందించేది దేవుడు. మన ఆకారాలు పురుషులైతే పురుషులుగా, స్త్రీ అయితే స్త్రీగా, ఈ ఆకారాలు రూపుదిద్దుకున్నది దేవుని చేతిలోనే. తల్లి నవమాసాలు మోసింది అనే మాట మనం వింటాం. మోసిన మాట నిజమే, కానీ ఆ గర్భంలో ఆకారాన్ని ఇచ్చింది మాత్రం తల్లి కాదు, దేవుడు. గనుక జన్మను ప్రసాదించి తల్లి గర్భములో ఆకారాన్ని నిర్మించిన దేవుడే ఈ జన్మ ఎందుకు నిర్ణయించాడో చెప్పాలి. 60 ఏళ్ళో 70 ఏళ్ళో మనకంటూ ఒక జీవితకాలం ఉంటుంది. అది ఎంత అని మనం చెప్పలేము, కానీ సుమారుగా మనం ఈరోజు సరాసరి సగటు మానవ జీవితకాలం ఎంత అంటే 60 ఏళ్ళు అంటాం. అది 70 కావచ్చు, అధిక బలం ఉంటే 80 కూడా కావచ్చు. సగటున మనిషి ఒక 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్లలో ఎలా బ్రతకాలో, ఎలా సంతోషపడాలో, ఏం సంపాదించాలో, ఏం కట్టుకోవాలో, ఏం కూర్చుకోవాలో ఈ భూమి మీద మనిషి తనకు తానే ఆలోచించుకుంటున్నాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఈ భూమి మీద బ్రతికినంత కాలము సంతోషంగా బ్రతకడానికి ప్రతివారు ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రణాళికలలో వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు చేసి బాగా బ్రతకాలనుకునే వాళ్ళు కొందరు, వ్యాపారాలు చేసి బాగా సంపాదించి వచ్చిన డబ్బుతో సంతోషంగా బ్రతకాలనుకునే వాళ్ళు ఇంకొందరు. మొత్తానికి ఈ జన్మను మనం తెచ్చుకోలేదు. మొత్తానికి జన్మను మనం తెచ్చుకోకపోయినా ఈ జన్మపై పెత్తనం మాత్రం మనమే చేస్తున్నాం. చచ్చిపోయేంతవరకు ఎలా బ్రతకాలో మనమే నిర్ణయించుకుంటున్నాం, ఏం చేయాలో మనమే నిర్ణయించుకుంటున్నాం, చనిపోయే లోపు ఎంత సంపాదించాలో మనమే నిర్ణయించుకుంటున్నాం. ఏదో ఒక రోజు సడన్గా చనిపోతున్నాం. ఇటు మరణము మన చేతిలో ఉండదు, జన్మ మన చేతిలో ఉండదు. మన చేతిలో లేని ఈ జనన మరణాల మధ్య జీవితకాలం గురించి మాత్రం మనమే నిర్ణయాలు తీసుకోవడం సబబేనా? ఆలోచించండి. జన్మనిచ్చిన వాడు ఎందుకు నీకు జన్మనిచ్చాడో ఆయన ఒక ప్రత్యేకమైన కారణం ఆయన చెప్పాడు. నీకు ఇచ్చిన బాల్యం ఎందుకో, నీకు ఇవ్వబడిన యవ్వనం ఎందుకో, నీకు ఇవ్వబడిన మధ్య దశ ఎందుకో, నీకు ఇవ్వబడిన వృద్ధాప్యం ఎందుకో ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆయన చేసుకున్న ఒక ఏర్పాటు ఉంది. ఆయా దశలలో ఎందుకు మనల్ని ఉంచాడో, ఆ దశలలో మనం ఏం చేయాలో దేవుడు ముందుగా రాసుకున్నాడు. కానీ దేవుని మాటను కానీ దేవుని ప్రణాళికను కానీ మనం పట్టించుకోక బాల్యం అంటే చదువుకోవడానికి, యవ్వనం అంటే సంపాదించడానికి, పెళ్లి చేసుకోవడానికి, సుఖపడడానికి, మధ్య దశ అంటే బాధ్యతలు మోయడానికి, వృద్ధాప్య దశ అంటే ఖాళీగా ఇంట్లో కూర్చోవడానికి. ఇలా నువ్వెవరో డిసైడ్ చేసుకోవడానికి? నువ్వెవరు డిసైడ్ చేసుకోవడానికి? నీ ఆకారాన్ని నువ్వు తెచ్చుకున్నావా, లేక ఈ ఆకారాన్ని నీ తల్లిదండ్రులు ఇచ్చారా? ఈ జన్మను నువ్విచ్చావా, నీ తల్లి ఇచ్చిందా, నీ తండ్రి ఇచ్చాడా? ఆలోచించండి. గనుక జన్మనిచ్చిన దేవుడే ఎందుకు బాల్యం ఇచ్చాడో, ఎందుకు యవ్వనం ఇచ్చాడో, ఎందుకంటే యవ్వనంలోనికి అడుగు పెట్టింది పాప జెస్సీ అనే కదా. మీరంతా చాలా సంతోషంగా ఆనందంగా ఇక్కడ సమావేశమయ్యారు, మంచిదే. కానీ ఎందుకు ఒక బిడ్డకి, అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, బాల్యం ఎందుకో, బాల్యం నుంచి యవ్వనం ఎందుకో, యవ్వనం నుంచి మధ్య దశ ఎందుకో, మధ్య దశ నుంచి వృద్ధాప్యం ఎందుకో ఆలోచించకపోతే ఎలా? నువ్వనుకున్నవే నిజాలు కావు. దేవుడు చెప్పే వాస్తవాలు కొన్ని ఉన్నాయి.
మనసు పెట్టాలి. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? కీర్తనల గ్రంథము అందరూ తీయాలి, క్రైస్తవ కుటుంబాలు అర్థం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 12వ వచనం. మా కుమారులు యవ్వన కాలంలోనికి వచ్చినప్పుడు, యవ్వన కాలంలోనికి వచ్చిన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. మా కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలు, తర్వాత ఏమన్నాడు? మా కుమారులైతే ఎదిగిన మొక్కలు, మా కుమార్తెలైతే యవ్వన కాలమందు నగరునకై చెక్కబడిన మూలకంబముల వలె ఉన్నారు అన్నాడు. ఈ మాటలకు అర్థం తెలియాలి. ఈరోజు యవ్వన కాలంలో వచ్చిన బిడ్డ యవ్వనంలోనికి రాగానే ఏవేవో మాట్లాడుతుంటావు. నువ్వు సైన్స్ని అడిగామనుకోండి, హార్మోన్ల పరిపక్వత అంటాడు, యవ్వనంలోనికి రావడం అంటారు, సంతానోత్పత్తికి ఆ దేహం సిద్ధపడిందంటారు, పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉందంటారు, ఏవో మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా నీ బిడ్డ యవ్వనంలోనికి వస్తే మగపిల్లడైతే ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క అంటే పంటనివ్వడానికి సిద్ధపడ్డాడు. పంట అంటే నువ్వు వేసుకున్న మొక్క, అది దానిమ్మ మొక్క, మామిడి మొక్క, జామ మొక్క, లేదంటే వరి పంట, ఏదైనా కావచ్చు. అది ఒక దశకు రాగానే పూత పడుతుంది. అది దానికి యవ్వన దశ. ఆ యవ్వన దశలో దానికి బోలెడు పూత, బోలెడు కాయలు. ఎదిగిన మొక్క నుంచి నువ్వు పంట కోరుకుంటావు కదా. ఇప్పుడు నీ బిడ్డ ఎవరో తెలుసా? దేవుని మొక్కలు. వాళ్ళు దేవుడు వేసుకున్న పంట. అది భూమి నీ గర్భం అంతే. నీ గర్భం అనే భూమిలో మొలిచిన మొక్కలు ఆయనే పెంచుకున్నాడు. నీ తల్లి గర్భం అని నువ్వు అంటున్నావే, నీ గర్భంలోనూ ఆయనే పెంచుకున్నాడు. నీ గర్భం నుంచి అడుగుపెట్టిన తర్వాత, నేల మీద అడుగు పెట్టిన తర్వాత ఆయనే పెంచాడు. గాలిచ్చేదాయన, నీరిచ్చేదాయన, ఆహారం ఇచ్చేదాయన, జీవం ఇచ్చేదాయన, ప్రాణం పోసిందాయన. ఒక రైతు మొక్కకి ఎరువు వేస్తాడు, నీళ్లు పెడతాడు, మందులు వేస్తాడు, కలుపు తీస్తాడు. పండిన పంట ఎవరు తీసుకుంటారు? ఏ రైతు అయితే కష్టపడ్డాడో ఆ రైతే తీసుకుంటాడు పంట. మరి తల్లి గర్భంలో నిన్ను నిర్మించినది మొదలుకొని, ఈ భూమి మీదకు నిన్ను క్షేమంగా తెచ్చింది మొదలుకొని, నీ బ్రతుకు కాలం అంతా సూర్యుని వేడి, వెలుగు, ఆకాశం నుంచి వర్షము, ఫలవంతములైన ఋతువులు, నీరు సమస్తం ఇచ్చి నిన్ను పెంచాడు. యవ్వన దశకు వచ్చావు. ఏం చేయాలి? పంట ఇవ్వాలి. పంట ఎవరికి? దేవుడికి పంట. దేవునికి పంట. వ్యవసాయకుడు ఎవరు? యశ్ప్రభు చెప్పాడు, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడైన దేవునికి మీరంతా పంట అయితే, యవ్వన కాలం వచ్చేసరికి ఆ పంట కావాలి. మగపిల్లలను ఉద్దేశించి, యవ్వన కాలమందు మా కుమారులు ఎదిగిన మొక్కలు. పంట. ఏ పంట? పొలంలో పంట తీసుకురాకండి కయ్యంలాగా. తమ బ్రతుకులో ఫలించాలి. మన బ్రతుకులో మనం ఫలించాలి. యవ్వన కాలంలో చాలామంది రిటైర్ అయిన తర్వాత బైబిల్ పట్టుకుంటారండి. అంటే రిటైర్డ్ అయిన తర్వాత ఫలిద్దామని బయలుదేరాడు. ఒక పశువును కొనాలనుకోండి, పాల కోసం ఒక గేదెను కొనాలి. ఏమండి ఇది 15 ఈతలు అయిపోయిందండి, తీసుకుంటారా అంటే తీసుకుంటారా మీరు? దాన్ని అటు పంపించండి అంటారు. ఎక్కడికి? కబేళాకి. అయిపోయింది. అదే తొలిచూలు అన్నాం అనుకోండి, ఎంత ఖరీదైనా కొనడానికి ఇష్టపడతాం కదా. అలాగే ఒక మొక్క, మామిడి మొక్క, ఏమండి ఇది 20-30 ఏళ్ల నుంచి కాస్తూనే ఉందండి, ఇంకొక 10 ఏళ్ళ కంటే ఎక్కువ కాయదు. ఓ 30 ఏళ్ళు కాసిన తర్వాత ఏమండి ఇది మాకు పంట వస్తుంది అని ఎదురు చూస్తారా? అయిపోయింది దాని పని. 30 ఏళ్ళ నుంచి కాస్తుంది, అయిపోయింది. మరి నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత 60 ఏళ్లలో బైబిల్ పట్టుకొని దేవుడి కోసం ఏం కాస్తావు? కాస్తావా? పంట ఇస్తావా? ఇవ్వగలవా? అందుకే అప్పుడే యవ్వనమునకు వచ్చిన ఆ మొక్క ఎలాగైతే విస్తారంగా కాయలిస్తుందో, యవ్వన దశలోనికి అడుగు పెట్టిన అబ్బాయి, కుర్రాడు,
అబ్బాయిని చూడగానే పొంగిపోతూ ఉంటారు. ఏమండి, మగపిల్లల వయసులోకి వస్తుంటే తల్లిదండ్రులు వాడిని చూసి పొంగిపోతూ ఉంటారు. నాకంటే అయితే అయ్యాడని తల్లి, లేదా నన్ను కూడా దాటేస్తున్నాడని తండ్రి. వాడికి బట్టలు చాలట్లేదు, వీళ్ళ కామెంట్లు వెనకాల పొంగిపోతూ ఉంటారు. మా వాడికి షూ సైజు పెరిగిపోయింది, బట్టల సైజు పెరిగిపోయింది, పెరిగిపోతున్నాడు, రైటే. వాడు పంటకు సిద్ధమయ్యాడా? దేవుని కొరకు పండాలి, దేవుని కొరకు పండాలి. ఆత్మల ఫలాలు. ఏ ఫలాలు కావాలి? ఎన్ని ఫలాలు దేవుడి దగ్గర తీసుకొస్తావు? ఆత్మల ఫలాలు, రైట్. మగపిల్లలు ఎదిగిన మొక్క ఎలా అయితే పంటిస్తుందో, యవ్వనానికి వచ్చిన మగపిల్లలంతా దేవుని కొరకు పండవలసిన వారే. ఒక పేతురు, ఒక యాకోబు, ఏమండి, అపోస్తలు 12 మంది, ఒక పౌలు, సౌలుగా ఉన్నవాడు పౌలు అయ్యాడు, ప్రవక్తలు, మీరెవరినైనా చూడండి, అందరూ యవ్వనంలోనికి వచ్చి దేవుని సేవను ప్రారంభించిన వాళ్ళే. యవ్వనంలో బాప్తిజం ఇచ్చే యోహాను, చివరికి యేసుక్రీస్తు. ఎందుకు? యవ్వన కాలం అండి, బలమైన కాలం, పంట ఇవ్వగలిగిన కాలం. 60 ఏళ్ళ తర్వాత బైబిల్ పట్టుకొని నువ్వెక్కడికి వెళ్ళగలవు? ఎక్కడికి వెళ్ళాలి? ఇకపోతే ఆడపిల్లల గురించి ఏమన్నాడు చూడండి. మా కుమార్తెలు, అదే 144 కీర్తన 12వ వచనం. మా కుమార్తెలు యవ్వనానికి వచ్చారు అంటే సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దామని కాదండి. ఇక్కడ అది సెకండరీ. వాస్తవానికండి ఇలాంటి కార్యక్రమాలు పూర్వం ఎందుకు చేశారంటే, వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే, ఆ రోజులలో మా బిడ్డ వివాహానికి వచ్చిందని 10 మందికి తెలియడానికి ఏర్పాటు చేసుకునేవాళ్ళు. మనం ఇప్పటికీ చేస్తున్నాం. దాని ప్రధానమైన కారణం ఏంటో ఆ పూర్వకాలం వాళ్ళు ఎందుకు పెట్టారో మనకు తెలియకపోయినా కొన్ని ఆచారాలు చాలా శ్రద్ధగా, ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు రేఖాబియ్యల గురించి, చాలా వండర్ఫుల్ క్యారెక్టర్స్ అండి వాళ్ళవి. మనము మన పెద్దలు చెప్పిన దేవుని మాటలను కంటిన్యూ చేయం. ఏ కంటిన్యూ చేస్తాం? ఆచారాలు మాత్రం చాలా బాగా కంటిన్యూ చేస్తాం. వాస్తవానికి ఆ రోజుల్లో వాళ్ళు ఎందుకో పెట్టారు, పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ ఆ రోజుల్లో మా బిడ్డ వివాహానికి సిద్ధమని తెలియడానికి. అంటే బిడ్డ యవ్వనానికి వచ్చిందంటే పెళ్లి చేసేయడం, అది ఒక్కటే గుర్తొస్తుంది కదా మనకి. బిడ్డ ఎదిగిన బిడ్డ గుండెల మీద కుంపటి, సంబంధం చూడాలి, పెళ్లి చేసేయాలి. నో. ఆడపిల్ల ఎదిగిందంటే నీకు ఈ వాక్యం గుర్తుకు రావాలి. ఏంటది? మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల కంబము. కంబము అంటే స్తంభం అని అర్థం అండి. స్తంభం అన్న పదానికి వికృతి పదం కంబం, పిల్లర్. స్తంభం, పిల్లర్. నగరుకై చెక్కబడిన స్తంభాలు లాంటి వాళ్ళు ఆడపిల్లలు, యవ్వనానికి వచ్చిన వాళ్ళు. అవును, నగరుకై అంటే నగరానికి స్తంభాలు ఏంటండి అనుకుంటున్నారేమో. పూర్వకాలంలో రాజులు పెద్ద పెద్ద నగరాలు కట్టించుకునేవాళ్ళు. స్తంభాల మీద, పిల్లర్స్ మీద నిలబడేవి అవి. రాజప్రాసాదాలు, రాజు కోటలు చూడండి, రాజనగరు అంటారు దాన్ని. ఏదో ఒక ఊరున్నట్టే ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది కోట. వాళ్ళు కట్టుకున్న కోటలు ఒక ఊరు ఉన్నట్టే ఉంటుంది, అంత పెద్దగా ఉంటాయి. నగరం కొరకు చెక్కబడిన మూల స్తంభాలు అంటే ఒక నగరం చెక్కబడిన స్తంభాల మీద నిలబడుతుంది. రాజప్రాసాదాలు, రాజకోటలు, రాజనగర్లు చెక్కబడిన స్తంభాల మీద నిలబడతాయి. ఆడపిల్ల, ఎదిగిన ఆడపిల్ల నగరు కోసం చెక్కిన స్తంభం లాంటిది అన్నాడు. ఏ నగరు? నగరానికి స్తంభాలు ఎందుకు అవ్వాలి? ఇక్కడ నగరం అనగానే మీరు ఏదో అనుకోకండి, ఒంగోలు నగరం, విజయవాడ నగరం, హైదరాబాద్ నగరం, విశాఖ నగరం అనుకోకండి. మనకు తెలియవలసిన ఒక నగరం ఉంది, పట్టణం. మనకు తెలియవలసిన ఒక నగరం, ఒక పట్టణం. నగరం అంటే పట్టణం, పట్టణం అంటే నగరం. ఏంటా పట్టణం? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం నుంచి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం. ఒక పరిశుద్ధ పట్టణం ఉందండి, దాని పేరు నూతనమైన యెరూషలేము. అది పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడి దేవుని యొద్ద నుండి వచ్చే పట్టణం అట. ఇంతకు అర్థమైందా ఆ పట్టణం ఏదో? అర్థమైందా? క్రైస్తవులకు అర్థం కావాలి. సంఘం, నూతనమైన యెరూషలేము అనే పట్టణం అంటే
దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘమును ఒక పట్టణంతో పోలుస్తున్నాడు. పరలోకపు యెరూషలేము అంటాడు, నూతనమైన యెరూషలేము అంటాడు, మహారాజు పట్టణం అంటాడు. సంఘము పట్టణమా? అవునండి, మీరంతా ఒక పట్టణం. సంఘమును నూతన యెరూషలేము అనే ఒక పట్టణంతో పోల్చాడు, పట్టణంగా చెప్పాడు. ఇప్పుడు ఎదిగిన ఆడపిల్ల గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, నగరుకై చెక్కబడిన మూల స్తంభం. అంటే దేవుడు స్త్రీని సంఘానికి ఒక మూల స్తంభంగా నిలబెట్టాలన్నాడు. నగరుకై, నగరంటే సంఘం, సంఘానికి చెక్కబడిన మూల స్తంభంగా ఎదిగిన ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్లను నగరుకై చెక్కిన మూల స్తంభం అన్నాడు. నగరుకై చెక్కబడిన అలాంటి స్తంభాలు లాంటి ఆడపిల్లలు ఉన్నారా? క్రైస్తవ్యం అనేది ఒక మహానగరం లాంటిది, మహాపట్టణం లాంటిది. ఆ పట్టణం అండి 4 పిల్లర్ల మీద నిలబడిందండి. పిల్లర్లు ఎవరో తెలుసా? ఆడవాళ్లే. సంఘము అనే ఆ మహాపట్టణం, నగరం 4 పిల్లర్ల మీద నిలబడింది. ఆ పిల్లర్లు ఎవరో తెలుసా? ఫస్ట్ రాహాబు. విన్నారా? రాహాబు అనే ఆవిడ, ఈవిడెవరో తెలుసా? ఎరికో పట్టణంలో ఒక వేశ్య. వేశ్య అనగానే మనకి ఎన్ని రకాలుగా ఒక అసహ్యమైన భావం, ఈసడింపు, బ్యాడ్ క్యారెక్టర్ అనే ఒక తుచ్చమైన ఆలోచన. కరెక్టే, ఆమె చేసేది బ్యాడే. కానీ ధర్మశాస్త్రం అంటూ లేని రోజులు, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని రోజులు అసలు ఇశ్రాయేలీలలో ఆమె ఒకతే కాదు. దేవుడు తెలియదు, మంచి చెడు చెప్పినోళ్ళు లేరు, మంచి చెడులు తెలిపే గ్రంథము వాళ్ళ దగ్గర లేదు. గనుక ఆ రోజులలో పొట్టకూటి కోసం ఆమె ఏదో చేసింది. దానిని బట్టి ఆమె మహాక్రూరాలో, చాలా బ్యాడ్ క్యారెక్టర్ అనకండి. ఆమె యేసుక్రీస్తు వంశంలో ఉంది, మర్చిపోకండి. యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు తీసుకురావడానికి ఆయన ఎంచుకున్న స్త్రీలలో ఆమె కూడా ఒకటి. మనం ఎలాంటి వాళ్ళం అంటే, అఫ్కోర్స్ మనలో వ్యభిచారాలు చేసే వేశ్యలుగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ దేవుడికండి వేషధారుల కంటే వేశ్యలంటేనే ఆయన కొంత బెటర్గా చూస్తాడు. వేశ్యను క్షమించాడు, కానీ వేషధారులు, మనలో వేశ్యలు ఉండరు, కానీ ఎవరు ఉంటారు? దేవుడికి వేశ్య కంటే వేషధారులు అంటేనే అసహ్యం. రాహాబు అనే ఆమె వేశ్యే, కానీ ఆమె క్యారెక్టర్ ఏంటో చెప్పనా? ఆమెను తీసుకొచ్చి యేసుక్రీస్తు వంశావళిలో నిలబెట్టాడు. ఆమె ఇశ్రాయేలు స్త్రీ కూడా కాదు, ఒక వేశ్య. ఆమెను పవిత్రుడైన ఆయన వంశావళిలో ఒక స్తంభంగా నిలబెట్టాడంటే ఆమె క్యారెక్టర్ ఎంత గొప్పదో ఆలోచించండి. ఏంటి ఆమె క్యారెక్టర్లోనే ఆ ప్రత్యేకత ఏంటి అంటారా? ఏమండి, ఇశ్రాయేలీల కళ్ళ ముందు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని తీసుకురావడానికి 11 సూచక్రియలు చేశాడండి. సామాన్యమైనవి అవి? నీళ్లు రక్తంగా మారాయా? కప్పలు పుట్టాయా? పేహలు పుట్టాయా? ఈగలు పుట్టాయా? పాము కర్ర అయిపోయిందా? కర్ర పాము అయిందా? వడగండ్ల, చీకట, వీటన్నింటినీ మించింది ఎర్ర సముద్రం వాళ్ళ ముందు ఏమైపోయింది? పాహిలైపోయింది. ఫరో సంతానము, తొలి సంతానం నుండి పశు తొలి సంతానం వరకు ఐగుప్తు దేశం అంతా శవాల దెబ్బగా మారితే వీళ్ళ పిల్లలు చాలా బాగున్నారు. ఇలాంటి అద్భుతాలు చూసిన వీళ్ళండి ఒకసారి నీళ్లు లేవని, ఆహారం లేదని దేవుడి మీద తిరుగుబాటు చేసేసి, గొడవ చేసేసి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. మేమంతా వెనక్కి వెళ్ళిపోతాం. మరొకసారేమో ఆ దేశాన్ని వేగు చూడడానికి 12 మందిని పంపాడు మోషే. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు మంచిగా చెప్పారు, మిగతా వాళ్ళంతా అమ్మో ఆ దేశాన్ని మనం గెలవలేము, వాళ్ళు అనాకు వంశపు నెఫీలు ఉన్నారు అక్కడ, మేము వాళ్ళ ముందు మిడతల్లా ఉన్నాం, మనల్ని చంపేస్తారు, మన భార్యలనేమో చెరపట్టుకొని పోతారు, పిల్లల్నేమో కొల్ల పెట్టుకొని పోతారు, మనం వెనక్కి వెళ్ళిపోదాం. అందరూ వాళ్ళకి వ్యతిరేకం అయిపోయారు. అంటే దేవుని సూచక్రియలు కళ్ళారా చూసిన ఇశ్రాయేలీలే దేవుణ్ణి నమ్మడం లేదు. మాటిమాటికి విసిగించారు, మాటిమాటికి ఆయన్ని శోధించారు, మాటిమాటికి ఆ విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, దేవుని కోపానికి గురయ్యారు. కానీ రాహాబు ఇశ్రాయేలీలు ఎలాగైతే యుద్ధాలు గెలిచారో, ఎర్ర సముద్రం ఎలా పాయలైందో, కేవలం తన దేశంలో విన్నది అంతే, వాళ్ళు కళ్ళారా చూసిన వాళ్ళు ఏమేమో విన్నది, సమాచారం వింది.
సమాచారం విన్న ఈమె ఇద్దరు వేగుల వారు వెళితే వాళ్ళతో ఏమంటుందో తెలుసా? మీ దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలుసు, ఖచ్చితంగా ఈ దేశాన్ని మీ దేవుడు మీకు అప్పగిస్తాడు. మీ దేవుడి గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఆమె విశ్వాసం చూడండి, ఈ దేశం ఖచ్చితంగా మీ వశం అవుతుంది. మరి మీరు ఈ దేశాన్ని వశపరుచుకున్నప్పుడు, ఈ పట్టణాన్ని వశపరుచుకున్నప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి. ఆమె క్యారెక్టర్ చూడండి, విశ్వాసం. దేవుణ్ణి నమ్మడానికి మించిన నీతి మరొకటి. కళ్ళారా సూచక్రియలు చేసిన వాళ్ళు నమ్మలేదు. వేశ్య అయినా విని నమ్మి విశ్వసించి, ఈ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు, నన్ను మీలో కలిపేసుకోండి. పైగా తనకున్నటువంటి ఆ గొప్ప క్యారెక్టర్ వేశ్య కావచ్చు, తనతో పాటు తన కుటుంబం అంతటిని కాపాడుకోవాలన్న ఆమె ఆలోచన గొప్పది. మనం వస్తాం సంఘానికి, ఆడవాళ్ళు వస్తే భర్తను తీసుకురారు, భర్తలు వస్తే ఆడవాళ్ళు తీసుకురారు. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలని తపనుందా? తల్లులు వస్తే పిల్లల్ని తీసుకురారు, పిల్లలు వస్తే తల్లులు రారు. కానీ ఒక వేశ్య తన కుటుంబం అంతటినీ తీసుకువెళ్ళాలి, రక్షించుకోవాలనే ఆమె తపన చూడండి. అందుకే అమ్మ, నువ్వు వేశ్య అయినా పర్వాలేదు, నువ్వెక్కడుండాలో తెలుసా? నా కుమారుడైన క్రీస్తు వంశావళిలో నువ్వు ఉండాలి. వంశావళిలో నిలబెట్టాడండి. వంశావళి, క్రీస్తు వంశావళికి ఒక మూలస్తంభం ఆమె. ఆ తర్వాత క్యారెక్టర్ ఎవరో తెలుసా అండి? రూతు. మోయాబీయురాలే, అన్యురాలే. అత్త కోడళ్ళు ఎవరు? నయోమి, రూతు. ఓర్పా విషయం పక్కన పెట్టండి, వస్తానంది కానీ రాలేదు, వదిలేయండి. ఏమండి, సమయం లేదు కనుక రూతు గురించి ఆలోచిద్దాం. యవ్వనంలో ఉన్న ఆమె ఒక విధవరాలైపోయి, ఆస్తి కూడా ఏమీ లేని ఒక ముసలి పీనుగ వెంట ఎందుకు తన జీవితాన్ని వదిలేసుకొని రావాలి? సినిమాల్లో సింగర్ సునీత అట, విన్నారా మీరు? 45 ఏళ్ళు ఆమెకి, మళ్ళీ పెళ్లి చేసుకుందట. దిల్ రాజు గారు ఉన్నారు చూసారా, ఆయనకి 50 ఏళ్ళు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగిన ఈ సమాజంలో యవ్వనంలో ఉన్న ఆమె ముసలిదైన తన అత్తతో పాటు వచ్చేస్తానంటుంది. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతా. ఈరోజు పెళ్ళైన ఆడపిల్లలను చూడండి, ఏమండి మనం సెపరేట్ కాపురం పెడదాం. పెళ్ళైన రోజే మాట్లాడేవాళ్ళు ఉన్నారు, పెళ్ళికి ముందే ఒప్పందం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సంబంధం కుదరాలంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి తెలుసా? డిమాండ్లు. మా అబ్బాయికి తోడబుట్టిన వాళ్ళు ఎవరు ఉండకూడదు, ఆడపిల్లలు. అబ్బాయి సింగిల్ అయ్యి ఉండాలి, ఆడపడుచులు పోరు అసలు ఉండకూడదు. ఇంకా బెటర్ ఏంటంటే అబ్బాయికి అమ్మా నాన్న లేకపోతే ఇంకా బెటర్. పోనీ ఉన్నారా, చచ్చిపోమని చెప్పలేం కాబట్టి ఉంటే ఉన్నారు. పెళ్ళైన తర్వాత మీ అమ్మోళ్ళతోనే ఉంటానంటావా, వేరే కాపురం వస్తావా? వేరే కాపురం వస్తానంటే ఆ పెళ్ళి ఓకే చేస్తారు, లేకపోతే ఏమ్మా తల్లిదండ్రులు కదా, వాళ్ళు చూడవా అంటే నేను పెళ్లి చేసుకుంటుంది నిన్ను, మీ అమ్మ నాన్న కాదు. నీకేమైనా చేయమంటే చెప్పు, చేస్తా. ముసలోళ్ళకి చేయమంటే నా వల్ల. ఇవండి ఈరోజు, ఇది ఈరోజు తన తల్లి లాంటిదే కదా అత్త కూడా. కానీ అలాంటి మనుషులు ఉన్న ఈ సమాజంలో ఒక ముసలి దాని దగ్గర ఏముందండి? డబ్బులు లేవు, భర్త చచ్చిపోయాడు, ఆస్తులు ఏమన్నా లేవు. ఎందుకు వచ్చింది? ఏం ప్రేమించిందో తెలుసా? ఆమె దగ్గర ఏముందని ప్రేమించిందో తెలుసా? ఆమె మాటల్లోనే చెబుతుంది, నీ దేవుడే నా దేవుడు అందు. చూసారా? అత్త ఎప్పుడు వాక్యంతోనే కోడళ్ళను పెంచింది. కొడుకులు మాట వినలేదు, భర్త మాట వినలేదు, కొడుకులు మాట వినలేదు. కానీ ఈమె భక్తితో 24 hours కోడలతో ఏం మాట్లాడింది? వాక్యం, వాక్యం, వాక్యం. ఆ దేవుడు ఎంత గొప్పవాడో, వాక్యం ఎంత గొప్పదో, ప్రతి నిత్యము దేవుని గురించి చెప్పింది. ఎంత గొప్పగా చెప్పిందో అంత గొప్పగా తను కూడా బ్రతికింది. అందుకే ఈ పెళ్ళున్నా లేకపోయినా పర్లేదు, సొంత వాళ్ళు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఏం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆ దేవుని కోసం ఆమెతో నేను ఉండిపోవాలి. అది రూతు నిర్ణయించుకుంది. చాలామంది అత్తలు కోడళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంటారు. అలా కంప్లైంట్ చేసే అత్తలు జాగ్రత్తగా వినండి. మన క్రైస్తవులే, బయట వాళ్ళ గురించి వదిలేద్దాం, మన క్రైస్తవులే.
మా కోడలు మా మాట ఏంటో, వీళ్ళు చర్చికి వస్తారా, చర్చికి వచ్చి వాక్యం విన్న వాక్యాన్ని డిస్కస్ చేయరు. కోడల మీద ఉన్న కడుపు మంట అంతా పక్కన వాళ్ళకి చెప్తుంది. నీ కోడలు నీ మాట వినడం లేదంటే కారణం ఏంటో తెలుసా? రూత్ నయోమిలాగా నువ్వు లేవు. నా కుమార్తెలారా, నయోమి మాట్లాడిన మాట ఏంటి? నా కుమార్తెలారా, కూతురు. కోడలు నువ్వు కోడలంటే ఎప్పటికీ నీ కూతురు కాలేదు. నా కుమార్తె ఏం చెప్పాలి? నీ కోడలతో అవో ఇవో వీళ్ళ మీద వాళ్ళ మీద లేదంటే దాని మీద దీని మీద గొడవ పెట్టుకోవడం కాదు. వాక్యం, నీలో ఉన్న భక్తిని కోడలు చూడాలి. నీ వాక్యం నీ కోడలు వినాలి. నీ నోట దేవుని మాట వస్తే నీ కోడలు నీ పాదాల దగ్గర ఉంటుంది. అది నయోమి సక్సెస్ మంత్రం. ఏ రోజైనా కోడలను కూర్చోబెట్టి ఎప్పుడైనా వాక్యం చెప్పావా? చెప్పిన నువ్వు వాక్య ప్రకారం ఉన్నావా? కోడల్ని కూతురులాగా, నయోమిలాగా కూతురులా చూసావా? ఇవేమీ లేకుండా నా కోడలు నా మాట వింటో లేదని కంప్లైంట్ చేస్తే ఏమనాలి? నిందు ఏమనాలి? జీవితాన్ని అనుభవించి అన్నీ చూసిన దానివి నువ్వే కంట్రోల్లో ఉండవు. కోడలతో సమానంగా పోటాపోటీగా పోట్లాడుతుంటారు చాలామంది. పోట్లాట వచ్చిందండి చాలు, గొడవ వచ్చిందంటే. సరే, కోడలంటే చిన్నది, అనుభవం లేదు, మాట్లాడింది. నువ్వు అనుభవం గలదానివే కదా. వాక్యంతో నువ్వు తగ్గి, వాక్యంతో ప్రేమ చూపి, వాక్యంతో నీ కోడల్ని ఎందుకు మార్చుకోవు? నయోమి చేసింది అది. ఇక కోడళ్ళు అమ్మ దగ్గర ఉన్నంతగా అత్త దగ్గర ఉండరు. అత్త కూడా అమ్మ లాంటిదే కదా. నేను ఇద్దరిని అంటున్నాను, ఒకళ్ళని అంటలేదు, ఇద్దరిని అంటున్నాను. వీళ్ళిద్దరు ఇలా ఉండకపోవడానికి కారణం వాక్యం తెలియకపోవడం. వింటారంతే, తర్వాత ఎప్పుడు దాన్ని చూడరు. అది జీవితంలో అప్లై చేసుకోవటాలు ఉండవు. కానీ రూత్ అండి, తనకు పెళ్ళి లేకపోయినా పర్లేదు, తన వాళ్ళు అక్కడ ఉన్నారు మోయాబు దేశంలో, వాళ్ళు అక్కర్లేదు. ముసలిదాని దగ్గర డబ్బులు ఏమీ లేవు, అయినా పర్వాలేదు, నాకు అక్కర్లేదు, ఆస్తులు లేవు. మరి ఎందుకు వచ్చావమ్మంటే ఆమె దగ్గర ఎవరున్నారు? దేవుడు. దేవుడు. ఆడపిల్లలు పెంచే తల్లులు మీరేమి నేర్పిస్తున్నారో తెలీదు. దేవుడు అనే భావన నేర్పండి. అత్తను తల్లుల్లా చూసే భావన నేర్పండి. మీరు ముందు మీ అత్త దగ్గర ఎలా ఉంటున్నారో మీ పిల్లలు అది చూస్తారు, వాళ్ళ అత్త దగ్గర అలా ఉంటారు. కనుక తల్లిలాగా చూసింది, ఏమి లేకపోయినా పర్వాలేదు, వెళ్ళిపోయిందండి. రూతును కూడా ఎవరి వంశంలో నిలబెట్టాడో తెలుసా దేవుడు? యేసుక్రీస్తు వంశావళిలో. ఆమె ఒక స్తంభం, ఆమె ఒక స్తంభం. ఇక మరొక స్త్రీ తామరు. ఎవరండి? తామరు. ఆమె కూడా యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. కానీ ఆమె గురించి చదివిన వాళ్ళు, ఏమండి మా అమ్మతో తప్పు చేసింది కదండి, యోధాతో తప్పు చేసింది కదండి, ఇలా మాట్లాడుతుంటారు. నో, ఆనాటి ధర్మశాస్త్రం, అప్పటికి ధర్మశాస్త్రం లేదండి. ఆ కాలానికి ధర్మశాస్త్రం ఉందా? వాళ్ళకున్న నియమం ఒకటే, వాళ్ళకున్నది ఒకటే. యోధా నుంచి క్రీస్తు రావాలి. రక్షకుడు ఏ వంశంలోంచి రావాలండి? ఏ గోత్రంలోంచి రావాలి? ఇస్సాకు దీవించాడు, యాకోబుని దీవించాడు. దీవించినప్పుడు యోధాలో నుంచి రక్షణ దండం, రాజదండం రావాలి. యోధా నుంచి రాజదండం రావాలి. యోధా బిడ్డ ఒక కొడుకు చనిపోయాడు, పెద్ద కొడుకు చనిపోయాడు. చిన్న కొడుకునేమో ఆమెకి ఇవ్వలేదు. యోధా పెద్ద కొడుకు చనిపోయాడండి. తమ్ముడు అన్నధర్మం నెరవేర్చాలి. తమ్ముడు వాడొచ్చి ఏం చేశాడంటే తనకు బిడ్డలు కలగకుండా రేతస్సును నేల పారబోసేశాడు. దేవుడు వాడిని శపించాడు. తర్వాత ఈమెను పుట్టింటికి పంపించేశాడు. ఎవరిని? తామర్ని. పెళ్లి చేయటం లేదు, బిడ్డని ఇవ్వటం లేదు. దేవుని ప్రవచనం నెరవేరాలంటే యవ్వనంలో ఉంది, మామ కళ్ళు కప్పో లేదా తల్లిదండ్రులు కళ్ళు కప్పో ఇంకోళ్ళు ప్రేమించేసి పెళ్లి చేసుకోవచ్చు. ఈమె ఎదురు చూసింది. ఏ వంశంలో నుంచి క్రీస్తు రావాల్సి ఉంది? యోధా. అందుకే ఎవరిని పెళ్లి చేసుకోకుండా మామ కోసం ఎదురు చూసి, ఇంకెవరినైనా ఇస్తారని ఎదురు చూసి ఎవరిని ఇవ్వలేదు, కొడుకుని ఇవ్వలేదు, కొడుకు లేరు. అప్పుడు ఆమె చేసిన పనే ఒక ముసుగు వేసుకొని మామ వెళ్ళే మార్గంలో నిలబడింది. అది చూసే మనకు తప్పుగా ఉంది, తప్పు అనిపిస్తుంది. కానీ ఆ సందర్భం అర్థం చేసుకోగలిగితే కేవలం లోక కళ్యాణం కోసమే ఆమె ఆ పని చేసిందే తప్ప తప్పు చేయాలన్న ఉద్దేశము
తన శరీరంలో ఉన్నటువంటి తప్పుడు కోరికో కారణం కానే కాదు. ఒకవేళ తన శరీరంలో ఉన్న తప్పుడు కోరికలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుందంటే ఎవరినో పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా ఎవరినో ప్రేమించి వెళ్ళిపోవచ్చు, తప్పు చేసేయచ్చు. కానీ ఆమె తప్పు చేయలేదు. అందుకే ఆమెను కూడా ఎవరి వంశావళిలో పెట్టాడు? యేసుక్రీస్తు వంశావళి. ఇక మరొక ముఖ్యమైన స్తంభం ఎవరో తెలుసా అండి? మరియమ్మ. ఎవరామె? మరియమ్మ. పరలోకంలో మరి ఏ గర్భము గుండా క్రీస్తు రావాలి అని పరలోకంలో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఆ పరలోకంలో వినబడిన పేరేంటో తెలుసా? మరియమ్మ. పవిత్రురాలామె. కన్యకగానే ఉంది, యవ్వనంలోనే ఉంది, కానీ ఎంత భక్తి, ఎంత పవిత్రత. లోకరక్షకుడే ఆమె గర్భాన పుట్టడానికి ఆమెను ఎన్నుకొన్నాడంటే మీ ఆడపిల్లల్ని ఎలా పెంచుతున్నారు? మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడు వాడుకునే ఒక అర్హమైన పాత్రగా మీ బిడ్డలు మీరు ఉండాలి అంటే వాక్యానుసారంగా పెంచగలగాలి. వాక్యానుసారంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, 4 స్తంభాలను చూసాం మనం. ఈరోజు సంఘముగా మనం కూడామంటే ఈ సంఘము నిలబడడానికి క్రీస్తు కారణం. క్రీస్తుని బట్టే కదా మనమంతా. ఆ క్రీస్తు నిలబడడానికి 4 స్త్రీలు స్తంభాలుగా నిలబడ్డారు. 1 రాహాబు, 2 రూతు, 3 తామరు, 4 మరియా. ఆడపిల్లలు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఒక కుటుంబం నిలబడాలంటే ఆడపిల్ల కావాలండి. ఇల్లాలు ఇంటికి వెలుగు బాగానే ఇచ్చావు, కానీ నువ్వు అనుకునే వెలుగు కాదు. సామెత ఇల్లాలు ఇంటికి వెలుగు అంటే ఏ వెలుగు? స్కూల్లో ఉన్న పుస్తకాలు తీసుకొచ్చి చదువు చెప్పమనా? కాదు, దేవుని వెలుగు. ఒక కుటుంబం నిలబడాలంటే స్త్రీ స్తంభం. అయితే ఆడపిల్లలు ఈ కుటుంబాలకు స్తంభాలుగా ఓకే, కానీ దేవుడు కోరుకున్నది ఏ కుటుంబానికి? మహానగరం, దేవుని పట్టణం, సంఘములో మీ బిడ్డ ఒక స్తంభంగా నిలబడగలదా? అలా నువ్వు చెక్కుతున్నావా? తల్లిదండ్రులే చెక్కాలి. ఈరోజు తల్లిదండ్రులే దగ్గరుండి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలకి, టీవీల్లో డీ షోలకి, సినిమాల్లోకి ఆడపిల్లల రీల్స్, రోడ్ల మీద గెంతులు, డ్యాన్సులు, వ్యవస్థ అంతా సర్వనాశనం, మొత్తం నాశనం. క్రైస్తవులుగా మనం జాగ్రత్త పడకపోతే ఈ ప్రపంచం అంతా నాశనం కాబోతుంది. కనీసం ఒక పవిత్రమైన సంఘంగా మనమైన ఈ ప్రపంచంలో దేవుని కొరకు ఒక కుటుంబంగా నిలబడాలి. రాబో తరం ఏమవుతుందో అర్థం కావటం లేదు. మీరు మీ పిల్లల తరాన్ని కాపాడగలరా? కాపాడాలి. వ్యవస్థను కాపాడగలరా? కాపాడాలి. పవిత్రత అనే దానికి ఒక అర్థం లేని ఈ సమాజంలో, ప్రత్యేకింపబడిన సమాజంగా, ప్రత్యేకింపబడిన ఒక ప్రత్యేక ప్రపంచం, దేవుని ప్రపంచంగా సంఘంగా మనం ఉండగలమా? ఉండాలి అంటే తల్లిదండ్రులు మీ పిల్లల పెంపక విషయంలో జాగ్రత్త. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట గురించి ఆలోచించకండి, దేవుడు చూసుకుంటాడు. రాబో తరాలను పవిత్రులుగా, నిర్దోషులుగా ఈ సమాజంలో ఒక గొప్ప సత్యము తెలిసిన వారిగా నిలబెట్టండి. దేవుని కొరకు సంఘానికి ఒక స్తంభంగా మీరు మలచాలి. అది దేవుని సంకల్పం. మీరు మీ బిడ్డలను ఎలా పెంచుతున్నారు? చెడిపోయిన సమాజంలో వాళ్ళు చెడిపోతున్నారా? చెడిపోయిన సమాజం నుంచి ప్రత్యేకించబడి వేరే రక్షణ పొందుతున్నారా? ఈ చెడిపోయిన మూర్ఖ సమాజానికి వేరే రక్షణ పొందుతున్నారా? ఆ బాధ్యత మీదే తల్లిదండ్రులుగా. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, యవ్వన కాలం అనేది పంట కాపునిచ్చేది. ఎన్నో ఆత్మలను మీ కొరకు సంపాదించి ఫలాలను మీకు అందించవలసిన బాధ్యత యవ్వన దశలో మాకుంది. ఆడపిల్లలు యవ్వనంలో మూల స్తంభాలుగా, చెక్కబడిన స్తంభాలుగా ఉండాలి. అలా తల్లిదండ్రులు తమ చేతులతో వాక్యమనే సుత్తె, వాక్యమనే కత్తి, చక్కటి స్తంభాలుగా మీ పిల్లలను చెక్కాలి. వారు సంఘాన్ని నిలబెట్టే స్తంభాలుగా మారాలి. ఎదిగిన బిడ్డ లోకములో, చెడిపోయిన సమాజంలో ఉన్న ఉప్పు అంటని చేపవలే, సముద్రంలో ఉప్పు అంటని చేపవలే పవిత్రురాలైన కన్యకగా తండ్రి సంఘానికి స్తంభంగా ఉండగలుగుటూ సహాయం చేయండి. తల్లిదండ్రులను దీవించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.